నుంచి వచ్చారు? నేను ఇక్కడ రైమర్ నగర్ నుంచి వచ్చాను. ఎంత టైం అవుతుంది వెయిట్ చేయబట్టి మీరు? నేను దగ్గర 1.5 అవర్ అవుతుంది లైన్ లో ఉండి. ఓకే. సోషల్ మీడియాలో చూసి వచ్చారా లేకపోతే ఎందుకు ఇంత హడావిడి ఉందంటారు బంకుల్లో? సోషల్ మీడియా నుంచి చూసేసి వచ్చాను. అంటే నా ఫ్రెండ్ చెప్పాడు ఓకే. ఒక 2 days అవుతే పెట్రోల్ ఉండదంట, మరి వెళ్ళి ఫుల్ ట్యాంక్ చేయించుకో అని అన్నాడు. ఓకే. దాంట్లో ఇది చూస్తే ఏమో మీరే చూడండి ఇక్కడ ఎంత ఉందో. 1 లీటర్ కూడా లేదు, హాఫ్ లీటర్ ఏమో ఉంది. ఓకే. సో నేను ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి ఫుల్ ట్యాంక్ చేయించుకున్నామని వచ్చాను. చూస్తే చాలా, కానీ అక్కడ వాళ్ళు ఈ బంక్ వాళ్ళు అన్న చాలా పెట్రోల్ ఉందన్న, ఎందుకన్నా ఇంత గొడవ చేసుకుంటున్నారు అని వాళ్ళు చెప్తున్నారు. మరి పెట్రోల్ లేదని చెప్తున్నారు ఏంటి బ్రో అని అంటే అదంతా ఫేక్ న్యూస్ అని వాళ్ళు చెప్తున్నారు అన్నమాట. బంకులో పెట్రోల్ ఉండి కూడా లేదని చెప్తున్నారు. అంటే ఇన్స్టా వాళ్ళు వాళ్ళ లైక్స్ కోసము, వ్యూస్ కోసము, సబ్స్క్రైబ్ ఉంటారు కదా, ఫాలోవర్స్ కోసం అన్న బద్దలు ఆడుతూ ఉన్నారు. ఇంత ముందు కూడా అలానే చేశారు. చాలా ఇబ్బంది అయింది 2-3 days. నాకైతే హాఫ్ డే అయింది ఆ రోజు. పెట్రోల్ మార్నింగ్ వచ్చి కొట్టించుకున్నట్టు హాఫ్ డే పట్టింది. ఓకే. ఇప్పుడు నార్మల్ గా గవర్నమెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే గవర్నమెంట్ దీని మీద బాధ్యత తీసుకోవాలి కదా? అవును తీసుకోవాలి, కానీ వాళ్ళకి చాలా పనులు ఉంటాయి కదా, ఇది ఒక్క పని కదా, చాలా పనులు ఉంటాయి. వాళ్ళు ఏం పట్టించుకుంటారు చెప్పండి? ఇప్పుడు ఇంతమందికి ఇక్కడ గొడవ అయింది, పోలీస్ అతనే కొట్టారంట. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు ఏం పట్టించుకుంటలేరు. అలా ఉన్నదండి ఇటు సైడ్ అంతా. అయిపోయిన తర్వాత పోలీసు వాళ్ళు వచ్చారంట, మరి ఎంతో తెలీదు. అవును, ఇప్పుడే కనిపిస్తున్నారు పోలీసులు. అది ఇంకెలాంటి చర్యలు తీసుకోవాలి మన గవర్నమెంట్? ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫేక్ న్యూస్ ఉంటాయి కదండి, వాళ్ళని పట్టుకొని తన్నాలండి. పెట్రోల్ ఉంది, డీజిల్ లేదని కావచ్చు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ డీజిల్ లేదు, పెట్రోల్ ఫుల్ ఉంది అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదైనా బంక్లోకి వచ్చినాక వచ్చింది నాకు. అదైనా బంక్ వాళ్ళు చెప్తున్నారు చాలా ఉంది, ఎందుకన్నా కొట్టుకుంటున్నారు, లైన్లో వస్తే అయిపోతుంది కదా అని. చాలా మంది ఇప్పుడు ఇక్కడ నీడ ఉంది కాబట్టి ఇక్కడ చల్లగా ఉన్నారు. అక్కడ ఎండలు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటిది? ఒకసారి వెళ్ళి అడగండి కావాలంటే. ఇప్పుడు నేను అక్కడి నుంచే వచ్చాను. నేను ఫుల్ ఉందని అనుకోండి, వాడు ఇప్పుడు కొట్టించుకునేవాడు ఏంటంటే ఆల్రెడీ నాకు పెట్రోల్ ఉంది కదా, సాయంత్రం వరకు వస్తాను, సాయంత్రం కొట్టించుకుంటాడు. పెట్రోల్ ఉన్నా కూడా వచ్చి మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేయించుకోవాల్సి వస్తున్న అంటే ఆ పరిస్థితి వస్తుంది.